హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. నాడు కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్నాడు. నల్గొండ రైతు మహాసభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్. ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు కొత్తోళ్ళు కాదు. నిజానికి 55 ఏళ్ళు చూసిన వాళ్ళే ఈ నల్గొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూలుగా చచ్చిపోయేందుకు కారణమే కాంగ్రెస్. నల్గొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్. నల్గొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త మాటలు కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు, అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ అంటారు, యాది పెట్టుకోండి అని నేను చెప్పిన. అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇయ్యలేదు రైతు బంధు. మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసి ఆపిండు. ఉత్తరం రాసి ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు. ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్కే ఓట్లేస్తారు, ఆపాలని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా జమ చేసి పెట్టిన 7,600 కోట్లు అట్లే ఆగిపోయినాయి. ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడు అది? నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి వేసినట్టు చేసిండు. అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు 7,600 కోట్లు అది వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 26కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.